అయితే హీర్ రాంజా తర్వాత భాగం విందాం. హీర్ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాంజా ఆ గ్రామంలోని ఒక తోటలో మకాం వేశాడు. ఆ కొత్త సాధువు దర్శనం కోసం ప్రజలు వస్తూ ఉన్నారు. రాంజా వారి బాధలను వినేవాడు, సందేహాలు తీర్చేవాడు. ఆనాటి సంఘంలో ఎక్కువ మంది బాధితులు ఆడవాళ్లే కావడంతో అతని దగ్గరికి ఆడవాళ్లే వచ్చి కష్టాలు ఏకరువు పెట్టి సందేహాలు చెప్పమని తీర్చమని స్వాంతన పొందేవారు. వారితో కలిసి హీర్ కూడా యువసాధువు దర్శనం చేసుకుంది. ప్రేమికులు ఎదురుపడ్డారు. మరెవరూ ఆ గదిలో లేరు. ఆమెను చూసిన రాంజా నిలబడ్డాడు. హీరు అతని పాదాలు తాకింది. లేచి ఒక్కసారిగా అతని పాములా పెనవేసుకుంది. కొంతసేపు వారు అలాగే ఉన్నారు. మాటలు లేవు. ఒకరినొకరు చూస్తుండిపోగా మనసులే ఊసులాడుకున్నాయి. కాసేపటి తర్వాత ఈ లోకంలోకి వచ్చిన హీర్ ఇంటికి తిరిగి వచ్చింది. ఆడపడుచు సీతని కూర్చుండబెట్టుకుని, నీవు నాలాగా ప్రేమలో దెబ్బతిన్నదానివే. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. ఇలా ఇష్టం లేని సంసారం నేను చేయలేను. మన యవ్వనం అడవి కాచిన వేనెలవుతోంది. ఇలా ఎన్నాళ్ళు? నేను రాంజా సొత్తుని. రోజు ఆశ్రమానికి వెళ్ళి అతన్ని కలవలేనేమో. ఎలాగో అలా అతన్ని నా దగ్గరికి వచ్చేలా చేయలేవా అన్నది. సీతే హీర్ ప్రేమలోని గాఢతను అర్థం చేసుకుంది. ఇంట్లో చెప్పింది, వదిన ఆరోగ్యం ఏం బాగుండటం లేదు, చాలా బాధపడుతుంది. కాస్త ఆరుబయల్లో చల్లటి ప్రకృతిలో తిరగటం అవసరం అనిపిస్తోంది అని. అత్తగారు సరే అంది. నువ్వే దగ్గరుండి హీర్ని అలా తిప్పి ఇంటికి తీసుకొని రా అన్నది. వదిన ఆడపడుచులు అలా బయటకు వచ్చారు. నూతి దగ్గరికి రాగానే హీర్ ఒక ముళ్ళుతో తన పాదానికి గాయం చేసుకుంది. దాంతో సీత, అయ్యో వదిన్ని పాము కరిచేసింది, ఎవరు లేరా అని అడగసాగింది. హీర్ నేలపై పడి పాము కరిచిన బాధ నటిస్తూ దొరలసాగింది. అందరూ కలిసి హీర్ని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. మంత్రగాడు వచ్చి మంత్రం వేశాడు కానీ ఫలితం లేదు. అసలు పాము కరవనే లేదు కదా. రాంజాని రప్పించాలని ఇద్దరు ఆడవాళ్లు కలిసిన నాటకం అది. సీతే అన్న దగ్గరికి వచ్చి, అన్న ఊరి చివర ఆశ్రమంలో కొత్త సాధువు చేరాడు, అక్కడికి తీసుకెళ్దాం వదిన్ని. అతనికి చాలా మహిమలు కూడా ఉన్నాయట. ఆమె బాధను నేను చూడలేకపోయాను, అతన్ని పట్టుకురారాదు అన్నది. హీర్ భర్త సైదా కాసేపు ఆలోచించి సరే అని చెప్పి ఆశ్రమానికి పోయాడు. అతన్ని చూసి రాంజా భయపడ్డాడు. తన దగ్గర ఉన్న దండంతో కొట్టబోయాడు. పైగా సాధువు చుట్టూ దర్శనం కోసం వచ్చిన జనం ఉండటంతో సైదా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈసారి మా హీరో మామగారు అజ్జు రంగంలోకి దిగాడు. సాధువు దగ్గరికి వెళ్ళి, కోడల పరిస్థితి ఇలా ఉంది, ఆమె ఆరోగ్యం సరిచేయాలి, మీరే దగ్గరుండి చేయండి అని తన ఇంటి దగ్గరే ఒక విడిది ఏర్పాటు చేశాడు. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమె ఒంటరిగా ఉండాలని రాంజా షరతు పెట్టాడు. ఇప్పుడు హీర్తో సీతే మాత్రమే ఉంది. ఆ రాత్రి రాంజా ధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి దివ్య పురుషుడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు. రాంజా హీర్ అక్కడి నుండి వెళ్ళిపోయేలాగా మార్గం సుగమం చేశాడు. సీతే కూడా ఆ దివ్య పురుషుని తన ప్రేమికుని తనతో కలపమని కోరగా దివ్య పురుషుడు అనుగ్రహించాడు. సీతే ప్రియుడు మురాద్ ఒంటిపై వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఇలా ప్రేమికులిద్దరూ గ్రామం నుంచి మాయం కావడంతో గ్రామంలో గగ్గోలు పుట్టింది. 2 బృందాలు వారిని వెతుకుతూ బయలుదేరాయి. మాయమైన ప్రేమ జంటల కోసం వెతుకులాట తీవ్రంగా జరిగింది. సీతే దొరికింది కానీ మా ప్రియుడు మురాద్ వీళ్ళని ఎదుర్కొని తరిమి కొట్టి సీతతో మాయమైపోయాడు. అయితే హీర్ రాంజాల ఒక బృందానికి పట్టుబడ్డారు. వాళ్ళు రాంజాను చిత్తుగా కొట్టి హీర్ని తమతో పట్టుకెళ్ళిపోయారు. దెబ్బలు తిన్న రాంజా ఆ ప్రాంతాన్ని ఏలే రాజు దగ్గరికి పోయి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసి న్యాయం చేయమన్నాడు. రాజుగారు హీర్ని ఆమె అత్తింటి వారిని బంధించి తన ముందు హాజరు పెట్టమని దండనాధికారిని ఆదేశించాడు. ఆజ్ఞ అమలు చేయబడింది. రాజుగారు విచారణ జరిపాడు. హీర్ భర్త సైదా తన వాదన వినిపిస్తూ, ఈ రాంజా అనే సాధువు పాము కాటుకి గురైన నా భార్యని బతికిస్తాను అని చెప్పి ఆమె తేరుకున్నాక మాయ మాటలతో లోబరుచుకుని లేవదీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ దొంగ సాధువును శిక్షించండి రాజా అన్నాడు. ఆ వాదన నమ్మిన రాజు హీర్ని ఆమె భర్త తీసుకుపోవచ్చు అని తీర్పు ఇచ్చాడు. ఇది చూసిన రాంజా కళ్ళు మూసి గట్టిగా నిట్టూర్చాడు. హఠాత్తుగా ఆ ప్రదేశంలో అగ్ని పుట్టి మంటలు కమ్మి అన్నీ గ్రామం అంతా తగలబెట్టడం మొదలుపెట్టింది. రాజు కంగారుపడి తను తప్పు తీర్పు ఇచ్చానని భావించి ఇష్టం లేని కాపురం చేస్తూ బాధపడుతున్న హీరు బాధలని దృష్టిలో పెట్టుకొని ఇష్టపడని భర్తతో సంసారం స్త్రీకి నరకప్రాయం అని హీరు తన ప్రియునితో వెళ్ళి అతన్ని పెళ్లాడొచ్చునని చెప్తూ తన తీర్పు మార్చుకున్నాడు. ఇలా ప్రేయసీ ప్రియులు హీర్ రాంజాలు తమ ప్రేమను నెగ్గించుకొని అనేక చోట్ల హాయిగా విహరిస్తూ కొంతకాలం గడిపారు. ఆ తర్వాత జంగా గ్రామం చేరారు. హీర్ పుట్టింటి వారు కూతురిని అల్లుడిని ఆహ్వానించి మర్యాదలు చేశారు. అయితే వారి మనసులో ఉన్న దుష్టతలపు రాంజా కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు
హీర్ తండ్రి పెదనాన్న ఇద్దరు పెద్దలు రాంజా దగ్గరికి వచ్చారు. వాడు రాంజాతో అన్నారు, నాయన జరిగిందేదో జరిగిపోయింది. మీ ప్రేమే చివరికి గెలిచింది. ఇంకా ఆలస్యం ఎందుకు, పోయి నీ వాళ్ళందరినీ తీసుకొని రా. అందరి సమక్షంలో నీకు అమ్మాయికి హీర్కి పెళ్లి చేసేస్తాం. మీరు సంతోషంగా ఉండడం కన్నా మాకు కావాల్సిందేముంది అన్నారు. రాంజా సంతోషంగా ఈ సంగతి హీర్కి చెప్పి తన స్వగ్రామం బయలుదేరాడు. తదుపరి జరిగింది ఒక గృహం ప్రణయానికి ఒక ఘోరమైనటువంటి అన్యాయం. అదొక పరువు హత్య. ఆ రాత్రి హీర్ పాలిట కాళరాత్రి. తల్లి తండ్రి ఆస్తిపాస్తి సంపాదనని తమ వర్గం వాడు కాని ఒక సన్యాసి రాంజాకి కూతురునిచ్చి గ్రామ పెద్దలుగా తమకున్న పేరు ప్రతిష్టలను పోగొట్టుకోవటం ఇష్టం లేక ఆ రాత్రి హీర్ భోజనంలో విషం కలిపి పెట్టి ఆమెను చంపేశారు. బాధతో గిలగల్లాడుతూ తనని కన్నవారే తన ప్రాణాలు నిలువునా తీస్తుంటే తన ప్రేమికుడు రాంజాని తలుచుకుంటూ కళ్ళ నీరు నోటి నుండి రక్తం కాలుతుండగా హీర్ ప్రాణాలు వదిలేసింది. రాంజా తన గ్రామానికి ప్రయాణిస్తూ అనుకున్నాడు, నా వదిన నన్ను వేలు చేసింది. దమ్ముంటే హీరు వంటి అందగత్తెని మెప్పించి పెళ్లాడి చూపించమని. ఇప్పుడు దాన్ని నిజం చేయగలిగాను. ఆమె కళ్ళ ఎదుటే హీర్కి తాళి కడతాను అనుకున్నాడు. అయితే రాంజా గ్రామం చేరకముందే అతనికి జంగా గ్రామంలో హీర్ మరణించిందన్న వార్త తెలిసింది. రాంజా కుప్పకూలిపోయాడు. అతని సున్నితమైన గుండె ఈ వార్త తట్టుకోలేక పడిపోయాడు. క్షణాల్లో ఆ ప్రేమజీవి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి తన ప్రియురాలు హీర్ని చూసింది. ఇలా హీర్ రాంజాల ప్రేమగాథ విషాదంగా ముగిసిపోయింది. జంగా గ్రామ కరణం దామోదర్ దీన్ని గ్రంథస్థం చేయగా జానపదుల గుండెల్లో అది నిలిచిపోయింది. అయితే ఆయన ఈ ప్రేమికులు బ్రతికి మక్కా వెళ్ళారని పూర్తి చేయగా తర్వాతి కాలంలో వారిస్ అనే ఆయన ఈ కథను విషాదాంతంగా చేశాడు. ఈ హీర్ రాంజా కథ హిందీ పంజాబీ భాషల్లో అనేక సార్లు చలనచిత్రంగా తీయబడింది. విన్నారు కదా హీర్ రాంజా ప్రేమ గాథను. మరొక కథతో ఇంకోసారి కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.